శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కమిటీ ఇటీవల ఏర్పాటు చేసుకున్న రేపు జరగబోయే అమ్మవారి శాకంబరి అలంకారం ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన మొక్కల ద్వారకనాథ్ కమిటీ సభ్యులను అడ్డుకుని వారి ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతున్నా దీంతో కొద్దిసేపు అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండో పట్టణం జోక్యం చేసుకుని ద్వారకనాథ్ వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. వెనక్కి రాలేవా? సార్ వాళ్ళు చెప్పింది మేము చేస్తాం సార్. బయట పెట్టుకుంటే మమ్మల్ని సార్ అడిగేది వచ్చేది ఏందన్నా? ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మా అమ్మవారి గుడి, మీ గడుగుల గుడి, మాదే మాదే మా అమ్మవారి గుడి. ఇదేం లేదు, లాండ్ల బాబులు ఏం లేదు, మాదే సంబంధం. శాకంబరి అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు
వచ్చాము మేము వైర్ తీసేసుకో, వైర్ తీసుకో సురేష్, వైర్ లాగేసుకో. మైక్ బయటికి వద్దు. మధు దగ్గర మీడియా కూడా చూస్తా ఉన్నారు కదా. మీరు కూడా బయట ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు ఒకరికొకరు నెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మీరు వచ్చాకే జరిగింది అదే, నేను అవసరం చేసింది అదే, మీరు వచ్చాకే జరిగింది. అమ్మవారి గుడి ప్రాణం బట్టి గెలుచుకున్నాం అందరూ సహకారమే. మామూలుగా మాట్లాడు. అసలు ఎవరు సార్ మా గుడికి మేము వచ్చాము. మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా. ఏర్పాటు చేసింది మా కమిటీ. ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా 2700 కేజీల కూరగాయలతోటి, 500 కేజీల పళ్ళతోటి, 200 కేజీల పుచ్చకాయలతోటి, దాదాపు 500 కేజీల కరివేపాకు, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే జరిగింది. తప్ప ఇక్కడ తగువులకి తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు. మేము రాలా, మీ తగులుకి రాలా. మా అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి అని ఆలోచనతోనే వచ్చాం. ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఆగస్టు 18 జరిగే జనరల్ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం. ఏదైతే మాకు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం. ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం, మాకు వేరే మాట లేదు. కాకపోతే మేము జరుగుతున్నటువంటి ఆలయ ఏర్పాట్లని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయనే ఆలోచన చూడడానికి మాత్రం వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి, దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. అయినా మా గుద్దు మాకు కావాల్సింది ఆ తల్లి
దీవెన అందరికీ ఉండాలి. వచ్చిన భక్తులు, రేపు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.